శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా 12వ వాల్యూంలోనికి మనము ప్రవేశించాము. ముందుగా పరిచయము అని మాస్టర్ ఇచ్చినటువంటి ముందు మాటను చెప్పుకున్నాము. అటుపైన ఉపోద్ఘాతము అని ఈ సారాన్ని చాలా విస్తారంగా మాస్టర్ ఇచ్చారండి. ఆ ఉపోద్ఘాతాన్ని ఈరోజు ప్రారంభం చేసుకుంటున్నాము. సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, రాజవంశానుచరితము అను 5 లక్షణములతో కూడిన అపురూపమైన కూర్పును పురాణము అందురు. పురాణం అంటే ఏంటో ఇచ్చారండి మాస్టారు. ఈ 5 రకాల లక్షణాలు ఉండాలట, అపురూపమైన కూర్పు ఉండాలట, దానిని పురాణం అందురు. ఈ కూర్పున రచనలో కవితా పద్ధతి ఉండును. ఈ కూర్పులో ఒక కవితా పద్ధతి ఉంటుంది. కవితా పద్ధతిలో 2 విధములు కనిపించును. అందు మొదటిది సృష్టి స్వభావమును దర్శించి కవి తాను మరి ఒక సృష్టిని కల్పన చేయుట. సృష్టి స్వభావాన్ని దర్శిస్తాడు కవి, ఇంకో సృష్టిని తయారు చేస్తాడు, కల్పన చేస్తాడు కదండి. అది మొదటిది అని అనుకుంటే కనుక, రెండవది ఏంటి? ఈ సృష్టినే కవితా వస్తువుగా స్వీకరించి, ఇంకా వేరే ఆయన తయారు చేయటం ఉండదండి, సృష్టినే కవితా వస్తువుగా స్వీకరిస్తాడు. ఈ సృష్టినే అందిమిడి ఉన్న కావ్యత్వమును ప్రకాశింపచేయుట. ఈ సృష్టిలోనే కావ్యత్వం ఉంది, ఆ కావ్యత్వాన్ని ప్రకాశింపజేస్తాడు. ఈ రెండింటిలో మొదటిది కేవలం మహాకవులకును, రెండవది ఋషులకు వర్తించును. మొదటిది ఏంటండి? సృష్టి స్వభావాన్ని దర్శించి తానొక సృష్టిని కల్పన చేయటం, అది మొదటిది, అది మహాకవులకు వర్తిస్తుంది. రెండవది అసలు ఈ సృష్టిలోనే కావ్యత్వం ఉంది, దాన్ని ప్రకాశింపజేస్తాడు కవి, అది ఋషులకు వర్తిస్తుంది అంటున్నారు పురాణకర్తలు. ఈ రెండవ పద్ధతిలో కావ్య సృష్టి చేసిన వారు, అనగా సృష్టికర్మ యందలి కావ్యత్వమును ప్రకాశింపచేసిన వారు పురాణకర్తలు. ఈ రెండో పద్ధతిలో ఉన్నవాళ్ళండి. ఇందలి పాత్రలు సృష్టికర్మకు సంబంధించిన అధిదేవతలు కనుక సహజముగానే శాశ్వతములు. భాగవతమునందు ఇట్టి సహజ కావ్య నిర్మాణము పరిపూర్ణత చెందినదని చెప్పవలెను. సృష్టిలోని అంతర్యామియే ఈ కావ్యమునకు కథానాయకుడు. అతడు సృష్టిజీవుల యందు ప్రత్యేకముగను, అంతర్యామి యందు అతీతముగను గోచరించుచుండును కనుక ఈ 2 విధములైన ఆహార్యములతో ఏకకాలికముగా చేష్టలు చూపును. ఈ పాత్రయందు గల ప్రత్యేక రసానుభూతి ఏకకాలికముగా 2 విధములై భాషించి సహృదయులకు ఆనందమును ద్విగుణీకృతమును చేయుచున్నది. చదివిన వాడెల్లా ఈ భాగవతమందు పాత్రగా తన్ను తాను గుర్తుపట్టును. చదివిన వాళ్ళందరటండి, చూడండి ఎంత అదృష్టమండి, చదివిన వాళ్ళందరూ కూడా ఈ భాగవతమందు పాత్రగా తన్ను తాను గుర్తుపడతాట. ఇట్టి పురాణ కావ్యమందలి పాత్రలు పూర్వము ఒక కాలమున ఉన్నవారేనా అను ప్రశ్న పుట్టదు. ఒక కాలమందున్న వ్యక్తులు ఇందు భాగములు కనుక కావ్యమునకు నాయకులు కాజాలరు. వారుగా దిగి వచ్చిన అంతర్యామియే నాయకుడు. ఈ జీవులుగా దిగి వచ్చిన అంతర్యామి, లేదా భాగవత కథలో ఉన్నటువంటి ఆ పాత్రలుగా దిగి వచ్చిన అంతర్యామి భగవంతుడున్నాడే, అతనే నాయకుడు. ఎవనియందు ఈ సృష్టి భాషించుచున్నదో అతడొక్కడే ఇట్టి కావ్యములకు నాయకుడగుట తప్పనిసరి అని తెలియను. ఈ సృష్టి అంతా ఎవరి యందు భాషిస్తోంది? అతడొక్కడే ఇలాంటి కావ్యాలకు నాయకుడగుట తప్పనిసరి అని తెలియను. వాని నుండి దిగి వచ్చిన చతుర్ముఖుడు, ప్రజాపతులు, మనువులు, మనుపుత్రులు ఇందలి కథా వస్తువులగుచున్నారు. చతుర్ముఖుని నుండి ఈ బ్రహ్మాండ సృష్టి ప్రతి కల్పమందును ప్రారంభమగుచున్నది. వాని నుండి పుట్టిన స్వయంభవ మనువు కాలముననే ఈ సౌర కుటుంబములోని గ్రహగోళముల సృష్టికి ప్రారంభము జరిగినది. అది ఏ వరాహావతారము. అటుపైన ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను 2 మనుపుత్రులతో మనుభూమండల సృష్టి ప్రారంభమైనది. అందు ఉత్తానపాదుడు భూగోళ నిర్మాణమునకు మేరుదండము అనబడు తన పాదమును ఉత్తానముగా స్థాపించెను. అతని పుత్రుడు ధ్రువుడు ఈ మేరుదండమునకు ధ్రువములను ఏర్పరిచెను. అవియే ఉత్తర దక్షిణ ధ్రువములు.
భూమి ప్రారంభం అండి, భూమి పుట్టుక, దానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా. భూమి ఏర్పడటము, అందులో సృష్టి ప్రారంభమవటము. కనుక ఉత్తర దక్షిణ ధృవాలు, వానితో తారకాగోళముల నడుమ గ్రహగోళమైన భూగోళమునకు శంకుస్థాపనము జరిగినది. తారకల సముదాయము సింసుమార చక్రముగా కనిపించున్నట్లు భూగోళ కేంద్రము ఏర్పడి భూమికి పరిభ్రమణము ప్రారంభమైనది. దీనిని కావ్య పద్ధతిలో చెప్పగా సింసుమార ప్రజాపతి కూతురైన భ్రమి అను కన్యను ధ్రువుడు పెండ్లాడనని చెప్పబడినది. అదండి కావ్య పద్ధతిలో ఏం చెప్పారు? సింసుమార ప్రజాపతి కూతురు భ్రమి, ఆ భ్రమిని ధ్రువుడు పెళ్లాడాడు అని చెప్పారు. అసలు సైన్స్ ఏంటండి? తారకల సముదాయము సింసుమార చక్రముగా కనిపించున్నట్లు భూగోళ కేంద్రం ఏర్పడి భూమికి పరిభ్రమణం ప్రారంభమైంది. భ్రమించడం, భ్రమ అంటే పరిభ్రమణం. అది ధ్రువతార కారణముగా పరిభ్రమణము ఏర్పడినదని అర్థము. తత్ఫలితముగా సంవత్సరము నుండి కల్పము వరకును గల కాలపు కొలతలు స్థాపింపబడినవి. దీనికి కావ్య పద్ధతిలో పరిభాష ఏర్పడగా ధ్రువునకు భ్రమికి 2 పుత్రులనియు, ఒకని పేరు వత్సరుడు మరి ఒకని పేరు కల్పుడు అనియు చెప్పబడింది. ఇట్లు ఉత్తానపాదుని వంశము భూగోళ నిర్మాణ క్రమముగా సంకేతింపబడినది. ఉత్తానపాదుని వంశం అంటే ఏంటండి? భూగోళ నిర్మాణ క్రమము అంటున్నారు. ఇక రెండవ వాడైన ప్రియవ్రతుని వంశమే ఈ భూమిపై జరిగిన జీవ పరిణామ క్రమము. ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు 2 కుమారులండి స్వయంభూ మనువు గారికి. ఈ రెండవ వాడైన ప్రియవ్రతుడి వంశము దేన్ని సూచిస్తుంది? ఈ భూమిపైన జరిగిన జీవ పరిణామ క్రమము అంటున్నారు. భూగోళ సృష్టికిని జీవరాశుల పరిణామమునకును పనిచేయు 2 వంశములు వేరుగా గుర్తింపబడినవి. ఈ రెండింటికి నడుమ సంబంధం ఏర్పడుటకు ఇంద్రియముల సృష్టి ఒకటి క్రమముగా 3వ అంశముగా పరిణామము చెందుచూ వచ్చినది. ఇక్కడ 2 వంశాలండి, ఉత్తానపాదుని వంశము, ప్రియవ్రతుని వంశము. ఈ ఉత్తానపాదుని వంశమేమో భూగోళ సృష్టికి సంబంధించిందయ్యా, ఈ ప్రియవ్రతుని వంశమేమో జీవరాశుల పరిణామమునకు సంబంధించింది అని అంటున్నారు. అయితే ఈ రెంటికి నడుమ సంబంధము ఏర్పడటానికి ఇంద్రియముల సృష్టి ఒకటి క్రమముగా 3వ అంశముగా పరిణామము చెందుచూ వచ్చినది. ఇంద్రియముల సృష్టి అండి. దీనిని సాధించి తెచ్చిన ప్రభువులే ప్రచేతసులుగా సంకేతింపబడిరి. ఈ ఇంద్రియముల సృష్టి, వీటిని సాధించినటువంటి ప్రభువులు ఎవరు? ప్రచేతసులు. దానితో ధ్రువుని వంశమైన భూగోళ నిర్మాతల వంశమునకును ప్రియవ్రతుని వంశమైన జీవ పరిణామ దేవతలకును ఏకకాలికముగా పురోభివృద్ధి జరిగినది. సూక్ష్మలోకముల నుండి స్థూలమైన ద్రవ్యమైన స్థితికి భూగోళము పరిణామము చెందుచుండగానే దాని యందు సకల జీవుల పరిణామము ఏకకాలికముగా జరిగినది. ఒకే కాలంలో జరిగినాయండి. ఏమేంటవి? ప్రియవ్రతుని వంశమైన జీవ పరిణామ దేవతలకు ఏకకాలికంగా పురోభివృద్ధి జరిగిందంటున్నారు. సూక్ష్మలోకముల నుండి స్థూలమైన ద్రవ్యమయ స్థితికి భూగోళము పరిణామము అంటే భూగోళం ట్రాన్స్ఫర్మేషన్ జరగటం. దేని నుంచి? సూక్ష్మలోకముల నుండి స్థూలమైన ద్రవ్యమైన స్థితికి. అంటే ఇప్పుడు చూస్తున్నటువంటి మనము ఈ భూగోళము, ఈ ద్రవ్యము, ఈ స్థితికి ఆ పరిణామము చెందుచుండగానే దాని యందు సకల జీవుల పరిణామము ఏకకాలికంగా జరిగింది. ఆ భూమి మీద జీవుల పరిణామం కూడా పాశ్చాత్య జీవ పరిణామ సిద్ధాంతమును అనుసరించి భూగర్భము పొరలలో నత్తగుల్లలు, నాచుతీగల వంటి జీవదేహములు పుట్టినవి. కాలక్రమమున జలచరములు, వాని నుండి ఒకవైపున మొసళ్ళు, తొండల వంటి సరీసృపములు, మరి ఒక వైపున పక్షులు పుట్టినవి. ఎట్లా డెవలప్ అయింది చెప్తున్నారండి. సరీసృపముల నుండి జంతువులు పరిణామము చెంది కోతి, కొండముచ్చు, చింపంజీ, గొరిల్లా, అడవి మనిషి మీదుగా నర సృష్టి పరిణామము పూర్తి అయినది అంటున్నారు. ఇతర ఒక సందేహము, ఈ పరిణామము జరిగినదా జరిపించబడినదా? అంటే ఏదో అనుకోకుండా జరిగింది, ఏదో యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే ఎవరన్నా జరిపించారా?
అచేతనము నుండి చేతనములు పరిణమించినవా? అచేతనములు అంటే చేతనము లేనటువంటివి, వాటి నుంచి చేతనములు పరిణమించినవా? అయినచో అచేతన ద్రవ్యము దీనిని ఎట్లు నిర్వహించెను? దీనికి పాశ్చాత్య పరిణామ సిద్ధాంతమున సమాధానము లేదు. ఏమంటే అచేతనం నుండి చేతనం ఎట్లా వస్తుందండి? అచేతనము అంటే మ్యాటరు, అచేతనమైనటువంటి మ్యాటరు దీన్ని ఎట్లా నిర్వహిస్తుంది అంటే గనక అదిగో పాశ్చాత్య సిద్ధాంతంలో సమాధానము లేదు. పురాణములలోని సిద్ధాంతము ప్రకారము ఈ పరిణామము నిర్వహింపబడినది కానీ తానే జరగలేదు. దీనిని నిర్వహించుటకు కావలసిన వారు ప్రజ్ఞలుగా ముందు మేల్కొని ఈ జడద్రవ్యమునందు అంతర్యాములుగా అణుమయ పరమాణుమయ మూర్తులుగా పనిచేసిరి, అణువులను పరమాణువులను నిర్మించిరి. అంతర్యాములుగా ఈ ప్రజ్ఞలు అంతర్యాములుగా అణుమయ పరమాణుమయ మూర్తులుగా పనిచేశారండి. వానిని పరిణామ మార్గమున పెట్టి నడిపించిరి. వారే దేవతలు, పితృదేవతలు. వారు అధిదేవతలుగా ఆది గురువులుగా ఈ సృష్టిని ఒక మార్గమున సాధించి ఆ సృష్టిలో ఇంద్రియములు, మనస్సు మున్నగు ప్రజ్ఞలుగా ఉండి ఇన్ని కోట్ల సంవత్సరములను పరిపాలించుచున్నారు. వారే ప్రియవ్రతుని సంతతి అంటున్నారండి. కనుక ప్రియవ్రతుని సంతతి. ఆ తర్వాత స్వయంభూని నుండి ప్రస్తుత కల్పాది సృష్టి 2 శాఖలుగా ప్రారంభించినట్లు దీనివల్ల తెలియచున్నది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కల్పాది సృష్టి ఉందే, ఇది 2 శాఖలుగా ప్రారంభించినట్లు తెలుస్తూ ఉంది. అందు ఉత్తానపాదుని నుండి దిగివచ్చిన శాఖ భూగోళ నిర్మాణ పరిణామ దశలకు అధిపతులను కొందరు ప్రభువులుగా పుట్టించినది. 2వ శాఖ ప్రియవ్రతుని నుండి దిగివచ్చి ఈ భూమి యందలి జీవ పరిణామ దశలకు అధిపతులైన ప్రభువులకు కారణమైనది. 2 శాఖలు చెబుతున్నారండి. ఈ 2 పరిణామములను కొంచెము ఇంచుమించుగా ఒకదాని తర్వాత ఒకటి జరిగినవని పాశ్చాత్య సిద్ధాంతము. ఏకకాలికముగా జరిగినవని ప్రాచీన ద్రష్టల సిద్ధాంతము. అయ్యా, ఒకదాని తర్వాత ఒకటి కాదయ్యా, ఏకకాలంలో జరిగిందంటున్నారు. ఎందుకని? ఏకకాలికము కనుకనే ప్రియవ్రతుడును ఉత్తానపాదుడును అన్నదమ్ములుగా సమకాలికులుగా చెప్పబడిరి. వీళ్ళిద్దరు అన్నదమ్ములు, స్వయంభూమను కుమారులు అని చెప్పారు కదండి. అంటే అర్థం ఏంటి? ఏకకాలం అని అర్థం. వారి వారి వంశీయులైన ప్రభువులు కూడా సమకాలికులే. ఈ అంశము ప్రత్యేకము కూడా అందందు సూచింపబడినది అని అంటున్నారండి. చాలా ముఖ్యమైన సారాంశాన్ని మాస్టర్ మనకు అందిస్తున్నారు ఈ ఉపోద్ఘాతములో. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.